హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసీ ట్రావెల్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ మ్యాంగో జామ్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. డైలీ బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముందుగా మనం కావాల్సిన మ్యాంగోస్ అన్నీ తీసుకొని ఇలా పీల్ చేసి పెట్టుకోవాలి. బయట అవుట్ సైడ్ జామ్స్ కంటే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిది. బయట కొనే జామ్స్లో ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు నిల్వ ఉండటానికి. సో మనం ఇంట్లోనే చేసుకుంటే మనకి పిల్లలకి తినడానికి చాలా బాగుంటుంది. మనకి మ్యాంగో జాము మినిమము 1 ఇయర్ స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా. మనకు కావాల్సిన మ్యాంగోస్ అన్నీ పీల్ చేసేసుకొని తర్వాత తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మామిడికాయలు తెచ్చుకుంటాం కదండి, దానిలో కొంచెం స్వీట్నెస్ తగిలిందంటే అవి పక్కన పెట్టేస్తాము. అవి పచ్చడి పనికిరావు కదా, అందుకని మనం ఆ మామిడికాయలు తీసుకొని ఈ విధంగా తురిమేసుకొని మనం మామిడికాయ జామ్ లాగా రెడీ చేస్తాము. ఈ వీడియోలో నేను చూపించబోయేది మ్యాంగో జాము. దీనికి కొంచెం స్వీట్నెస్ అనేది ఉండాలండి. పులుపు అంత ఎక్కువ ఉండదు కదా, కొంచెం వర్షాలు పడిందంటే ఇంకా అట్లా చూసుకొని మనం కొంచెం స్వీట్ వచ్చింది ఇట్లా తురిమేసుకొని మనం పిల్లలకు పెట్టుకోవడానికి కానీ మన ఇంట్లో అప్పుడప్పుడు పుల్లగా తీయగా అట్లా తినడానికి కానీ చాలా బాగుంటుందండి. పిల్లలకైతే కొంచెం హెల్తీ ఫుడ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే దీనిలో మనం శొంఠి, మిరియాలు, బెల్లము ఇదంతా వేసి చేస్తాం కాబట్టి ఇది హెల్త్కి కూడా కొంచెం మంచిదే అని. శొంఠి అనేది కొంచెం పిల్లలకి అరుగుదలకి వాటికి వాడతారు కదండి, అందుకని దీనిలో నేను అది కూడా చేస్తున్నాను. నేను చేయబోయేటప్పుడు మేము మీకు చూపిస్తానండి. ఇది 3 కప్పులు వచ్చింది. 3 కప్పులకి మనం బెల్లం ఎంత తీసుకుందామంటే, ఇదిగోండి, ఇది నా దగ్గర నల్ల బెల్లం అని ఉంది. నల్ల బెల్లం నేను తీసుకున్నాను. మామూలు బెల్లం తీసుకోవచ్చు, లేదా పటిక బెల్లం కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి నా దగ్గర ఉంది నల్ల బెల్లం తీసుకున్నాను. తాటి బెల్లం అని కూడా అంటారు కదా, అలాంటిది అనమాట. ఇది 3 కప్పులు వేసాం కదా, ఇది వచ్చేటప్పటికి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. దీనికి ఏ ప్రాసెస్లోకి మనం వెళ్దాము, ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. చూడండి, మనం ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. చూడండి, బెల్లం ఉంది కదా, ఈ బెల్లము దీనిలో వేసేసుకున్నాము. మనకి మ్యాంగోస్ తీయగా ఉంటే బాగా నేను చూపించిన వీడియోలో బెల్లం కొలత సరిపోతుందండి. మ్యాంగోస్ బాగా పుల్లగా ఉన్నట్లయితే 3 కప్స్ మ్యాంగోస్కి 2.5 కప్ బెల్లం తీసుకోవాలి. బెల్లం అంతా కరగాలండి. ఇట్లా బెల్లం కరిగిపోతుంది కదా, ఇప్పుడు దీనిలో మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకుందాము. ఈ విధంగా మనం మొత్తం కలిపేసుకుందాము. ఇదంతా బాగా దగ్గరకు రావాలండి. చూడండి, ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంట పోయిద్దండి. మనం స్టవ్ ఫ్లేమ్ కూడా మీడియంలో పెట్టుకోవాలండి, బాగా హైలో అయితే పెట్టకూడదు. ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇదంతా దగ్గర పడిపోతుందండి. ఈ మ్యాంగోలో వచ్చే నీరు అంతా దగ్గర పడిపోతుంది. కొంచెం సేపు మూత పెట్టుకున్నాము. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. కొంచెం దగ్గర పడింది కదా. చూడండి, నాకైతే ఇక్కడ మంచి స్మెల్ అయితే వస్తుందండి. బెల్లం మామిడికాయ కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది.
ఇప్పుడు దీనిలో మనం ఏమేమి వేసుకోవాలో చూద్దాము. సొంటి చూపించాను కదండి ఇందాక, పౌడర్ చేసుకున్నాను. పౌడర్ చేసుకొని ఈ పౌడర్ వేస్తున్నానండి. ఇది పిల్లలకి అరుగుదలకి దేనికైనా మన పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి సొంటి అనేది. తర్వాత పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి కొంచెం. చూడండి, పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. చూడండి, 1/2 టీ స్పూను కారం కూడా వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా తిప్పుకుందాము. ఇది పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్తీగా కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే దీనిలో శొంఠి ఉంది, బెల్లం ఉంది. బెల్లం అంటే ఐరన్ కదండి. చూడండి, ఇదంతా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందామండి. 1 టీ స్పూను. చూడండి, ఒక్క టీ స్పూన్ నెయ్యి వేస్తే సరిపోద్దండి. ఈ విధంగా మనం దగ్గర పడే వరకు బాగా తిప్పుకోవాలండి. చూడండి ఎలా వచ్చిందో కలర్ కూడా. ఎప్పుడన్నా నోరు బాగోలేదు అనుకున్నప్పుడు కూడా ఇలాంటివి కొంచెం ఒక రెండు స్పూన్లు తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది డైలీ పిల్లలకు పెట్టినా చాలా హెల్దీ అండి. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఇంకా కొంచెం దగ్గర పడేదాకా ఉంచి మనం తీసేసుకోవచ్చు. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ సరిపోయినట్లేదు నాకు. ఒక టీ స్పూన్ ఫుల్ వేసుకుంటే సరిపోతుంది. బెల్లం మేము కొంచెం తక్కువ వేసుకున్నామండి. మీకు కావాలంటే 3 కప్పులకి ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. బెల్లము చూడండి, ఇది ఎట్లా వస్తుందో గట్టిగా పాకంలాగా అట్లా. చూడండి ఎంత బాగా వస్తుందో. దీనిలో మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. అది మన ఇష్టం, అది ఆప్షనల్, మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు ఏం వేయట్లేదండి ఇందులో. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఇంకా కొంచెం దగ్గర పడ్డాక చూసుకొని దించేసుకుందాం. చూడండి, ఈ విధంగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇంక మనం దీన్ని తీసేసుకోవచ్చు. చూడండి ఎట్లా వచ్చేస్తుందో. ఇంకా ఎక్కువసేపు కన్నా మనం దీన్ని ఉంచామంటే మాత్రం అడుగంటిపోద్దండి. తిప్పుకుంటానే ఉండాలి, జాగ్రత్త చూసుకొని. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. లాస్ట్కి వచ్చినాక మీడియంలో పెట్టినా కూడా అడుగు మాడేసినట్టు అయిపోతుంది. చూడండి ఈ విధంగా ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. సైడ్స్ ఇదంతా శుభ్రంగా నీట్గా తీసేసుకుంటే మనకు అంటుకోకుండా. చూడండి అంతా దగ్గర పడిపోయింది కదా. చూడండి, మామిడికాయ జాము రెడీ అయిపోయిందండి. చాలా దగ్గర పడిపోయింది. ఇది తినడానికి చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా తీయగా. చూడండి, మన ఈ మ్యాంగో జామ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, ఇదంతా
ఇప్పుడే తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. అయిపోయిందండి. ఇంకా దీన్ని మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవడమేనా. చూడండి ఇలా దగ్గర పడిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. అయిపోయింది. మామిడికాయ జాము రెడీ అయిపోయింది. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా మ్యాంగో జామ్ మనకి రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దానివల్ల మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.